అందరిని ప్రేమించాలే. స్తోత్రము, స్తుతి స్తోత్రము. పరిశుద్ధులందరిలో పరిశుద్ధపరిచాలే. నీకే స్తోత్రం. పాపులందరిలో ప్రేమించినావే. స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధులందరిలో పరిశుద్ధపరిచాలే. స్తోత్రము, స్తోత్రము. పాపులందరిలో ప్రేమించినావే. స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధులందరిలో పరిశుద్ధపరిచాలే. స్తోత్రము, స్తోత్రము. ఓటమి ఓడిలో ఓడినయందరిలో, ఓటమి ఓడిలో ఓడినయందరిలో గెలుపు బాటలు నడిపించినావే. బలమును బట్టి అతిశయించెద నా యేసయ్యా. రక్షణ బట్టి నిన్ను కీర్తించెద నా యేసయ్యా. ఈ లోకానికి, పాపానికి, లోకాశలకు, పాపానికి ఆధారమైన సాతాను ఉన్నాడు. కానీ ఎక్కడికి వస్తున్నాడు? సండే మందిరానికి వస్తున్నాడు. ఏం పాటలు పాడుతున్నాడు? దేవుని పాటలు పాడుతున్నాడు. ఏ వాక్యం వింటున్నాడు? దేవుని వాక్యం వింటున్నాడు. కానీ మందిరంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు. ఇతడి జీవితంలో ఏం సాధించాడు? అపజయాన్ని, అవమానాన్ని, ఆఖరికి జీవితాంతము ఖైదీగా చెరసాల్లో బ్రతికే దుస్థితిని సాధించాడు. కారణం తెలుసా? దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వలా. అయ్యా అమ్మా, ఒక్క నిమిషం. ఆ రోజు కనుక ఆ పిల్లాడికి నేను దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వకపోతే సైతాను నా జీవితాన్ని నాశనం చేస్తాడు, నా జీవితాన్ని చెరసాల పాలు చేస్తాడు, నా జీవితము అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది అని గనుక ఆ రోజు ఆ పిల్లాడు గ్రహించినట్లయితే ఆ రోజు క్రీస్తుకు తన జీవితాన్ని అప్పగించేవాడా కాదా? మీరే చెప్పాలి. ఖచ్చితంగా అప్పగించేవాడు. కానీ అనుకోలేదు తన జీవితం అంత అస్తవ్యస్తంగా తయారు కాబోతుందని, తన జీవితం అంతగా నాశనం కాబోతుందని, సైతాను తన జీవితాన్ని అంతగా దిగజార్చి వేస్తాడని, తనను ఒక దొంగగా, నరహంతుకునిగా, కూనికోరుగా సైతాను తన జీవితాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడని తను ఊహించలా. ఈరోజు ఎవరైనా ఉన్నారా మన మధ్య? మీ గుండెలో, మీ హృదయంలో క్రీస్తు లేకపోతే వేనో మీ హృదయంలో సైతాను ఉన్నాడు. మీ హృదయంలో సైతాను ఉన్నాడు అయ్యా అంటే వాడుకున్నది ఒకే ఒక్క ఆశ. సైతాను గురించి బైబిల్ సెలవిచ్చినాడు తెలుసా? వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు హంతకుడు. సైతాను ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితాన్ని దొంగిలిస్తాడు, నిన్ను అబద్ధాలతో నింపేస్తాడు, నీ జీవితాన్ని అపవిత్రపరుస్తాడు, అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిపోతాడు, ఆరోగ్యం లేకుండా చేస్తాడు, ఆర్థికంగా సమస్యల్లో కూర్చేస్తాడు,
అప్పులు తీర్చుకోలేని దుస్థితికి ఈడ్చేస్తాడు. అడ్రస్ లేని జీవితం జీవించే విధంగా చేస్తాడు. ఇంటి పాటున ఉండకుండా చేస్తాడు. ఇంటి బయట బ్రతకకుండా చేస్తాడు. నిన్ను ప్రతిరోజు చంపేస్తూ ఉంటాడు, కానీ చావకుండా చేస్తాడు. ఆఖరికి నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాడు. అలాంటి దుర్మార్గుడైనటువంటి సైతానుకు నీ జీవితాన్ని అప్పగించి నశించి నరకానికి పోతావో, లేదా నిన్ను ప్రాణంగా ప్రేమించి పరలోకాన్నే విడిచిపెట్టి నిన్ను రక్షించుకోవాలి అని చెప్పి నీ స్థానంలో మరణించి నీ శిక్షంతటిని భరించి ఉచితంగా నీకు నాకు పాప క్షమాపణ ప్రసాదించి ఆయన అనుగ్రహించు పాప క్షమాపణ పొందుకునే వారికి నూతన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అనే సత్యము గ్రహించి క్రీస్తును నా హృదయంలోకి అంగీకరించటం వల్ల జయ జీవితాన్ని జీవిస్తాను, సంతోషంగా జీవిస్తాను, సమాధానంతో జీవిస్తాను, అందరితో సఖ్యత కలిగి జీవిస్తాను, దేవుని సమృద్ధిని కలిగి జీవిస్తాను, సత్ప్రవర్తన కలిగి జీవిస్తాను, సమాజానికి ఆశీర్వాదంగాను ఆదర్శంగాను నేను జీవించగలుగుతాను. కాబట్టి సైతాను చేతిలో ఉన్న నా చేతిని వదిలేసి నా జీవితాన్ని రక్షించి పరలోకానికి చేర్చగలిగిన యేసు చేతిలో నా చేయి పెడతానో అన్న వారు ఎవరైనా ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. ఎస్ 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 రైట్. నేను చేయి చూపించమన్నాను, మీరు చూపించేశారు.